అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలే. నటనలో తాత నందమూరి తారక రామారావు దగ్గర ఓనమాలు దిద్ది డాన్స్ లో మైకేల్ జాక్సన్ ను మరిపించేలా మెప్పించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. తారక్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా మూతమోగిపోయింది. 1-2 కాదు, ఏకంగా 10ల సంఖ్యలో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయంటేనే ఎన్టీఆర్ మాన్యా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తారక్ ప్రపంచమంతటా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ స్టార్డమ్ ను రుచి చూశాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్లతోనూ సతమతమయ్యాడు. సినీ కెరీర్లోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఉత్తన పతనాలను చవిచూశాడు. అది బ్లాక్ బస్టర్లతో మొదలైన ఎన్టీఆర్ స్టార్డమ్ RRRతో మరింత పీక్స్ కు చేరింది. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోగా ఎన్టీఆర్ నిలవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే సోషల్ మీడియాలో తారక్ బర్త్డే సందర్భంగా ఆయన ఫోటోలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. ఇక తారక్ పుట్టినరోజు పురస్కరించుకుని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ 30 దేవర మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తే తెలుస్తోంది. దేవరతో పాటు ఎన్టీఆర్ వార్ 2తో పాటు పలు ప్రాజెక్టులు చేస్తున్నారు. మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని సంతోషం టీం కోరుకుంటూ ఎన్టీఆర్ కు బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. బుల్లితెర కమల్ హాసన్ గా పాపులర్ అయిన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్టైనర్ రాజు యాదవ్ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది. తాజాగా గెటప్ శ్రీను పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ టీం కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గెటప్ శ్రీను ఈ పేరు తలుచుకోగానే జబర్దస్త్లో రకరకాల గెటప్లు, హావభావాలు, గొంతులు, యాస మార్చి నటిస్తూ నవ్వించే నటుడు మన కళ్ల ముందు కనబడతాడు. ఈ తరం కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడు తను హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. ట్రైలర్ను చూశాను, చాలా బాగుంది, కొత్తదనం కనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, వినోదం పంచుతుంది. శ్రీనుని చూస్తుంటే నాకు గతంలో కామెడీ హీరో చలం గారు గుర్తుకొస్తారు. చలం గారిని ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిచేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలానే అనిపిస్తారు. గెటప్ శ్రీను ప్రతిభకు హద్దులు లేవని అనిపిస్తూ ఉంటుంది. మే 24న విడుదలయ్యే రాజు యాదవ్ చిత్రం మీ మెప్పు పొందుతుందని, తను హీరోగా మీ మన్నల్ని అందుకుంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మాతలకు, దర్శకుడు కృష్ణమాచారికి, యూనిట్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీను ఆల్ ది వెరీ బెస్ట్ అని తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. గెటప్ శ్రీను ఆ పేరు తలుచుకోగానే జబర్దస్త్ లో రకరకాల గెటప్లు, రకరకాల హావభావాలు, రకరకాల గొంతులు, యాస మార్చి నటిస్తూ నవ్విస్తూ ఉండే నటుడు మన కళ్ల ముందు కనబడతాడు. ఈ తరం యువ కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడు తన హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. ట్రైలర్ చూశాను. ఏదో కొత్తదనం తప్పకుండా ఉంటుంది అనే చూసిన నాకు బాగుందనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, వినోదపరుస్తుంది. శ్రీను చూస్తుంటే నాకు ఆ గతంలో ఒక కామెడీ హీరో ఉండేవారు. ఆయన పేరు చలం. చలం గారిని ఆ రోజుల్లో ఆంధ్ర దిలీప్ కుమార్ అనేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలాగే అనిపిస్తాడు. తన టాలెంట్ కి హద్దులు, లిమిటేషన్స్ లేవని తను నిరూపిస్తుంటాడు. అలాగే నాకు అనిపిస్తుంటుంది. ఇది నిజం. ఈ మే 24న రిలీజ్ కాబోయే రాజు యాదవ్ ఈ సినిమా మీ మెప్పు పొందుతుందని, తాను హీరోగా మీ మన్నలను అందుకుంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మాతలకి, దర్శకుడు కృష్ణమాచారికి, యూనిట్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీను, ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్.
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం చందు ఛాంపియన్. కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను జూన్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ గమనిస్తే భారతదేశం నుంచి మొదటి పారా ఒలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచిన ఫ్రీ స్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ట్రైలర్లో కార్తిక్ ఆర్యన్ రెజ్లర్ లుక్ లో అదరగొడుతున్నాడు. 1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగవైకల్యానికి గురయ్యారు. ఆయన మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారా ఒలింపిక్స్ లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్ ను సాధించారు. తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తూ ఉండగా ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, లైలా, యోగిబాబు, మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా తేదీని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి దర్శకుడు వెంకట్ ప్రభు సాలిడ్ అప్డేట్ ను పంచుకున్నాడు. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి VFX పనులు పూర్తయినట్లు దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలో విజయ్ లుక్ ఎంతో పవర్ఫుల్ గా ఉంది. KGS ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో నటీనటుల రెమ్యునరేషన్లో తేడాలు ఎందుకుంటాయో ఇప్పటికీ అర్థం కాదు అంటుంది హీరోయిన్ కృతి సనన్. 10 సంవత్సరాలుగా ఒక్క హిట్ కూడా ఇవ్వని నటుడికి 10 రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ చెల్లిస్తారు. హీరోయిన్ల విషయంలో అది భిన్నంగా ఉంటుంది. నటీనటుల రెమ్యునరేషన్లో వ్యత్యాసం అనేది సరైనదే అనే ఉద్దేశంలో నిర్మాతలున్నారు. డిజిటల్ శాటిలైట్ రైట్స్ ద్వారా సినిమా బడ్జెట్ చాలా వరకు రికవర్ అవుతుంది. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు సేఫ్ జోన్లోకి వచ్చేస్తున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో పోలిస్తే హీరో ప్రధానంగా తెరకెక్కిన సినిమాలు మెరుగైన ఓపెనింగ్స్ రాబడతాయి. రెమ్యునరేషన్లో తేడాలు అనేవి ఇక్కడి నుంచే మొదలవుతాయని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది కృతి సనన్. బాలీవుడ్ దర్శకుడు నితీష్ రాణా దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామాయణ్ దాదాపు 800 కోట్ల బడ్జెట్తో 3 భాగాల్లో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుంటాయి. ఇప్పటికే లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవగా వైరల్ గా మారాయి. ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. మూవీ పేరును మార్చబోతున్నట్లు తెలుస్తోంది. లీగల్ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువా. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్ గా వస్తుంది. స్టూడియో గ్రీన్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ 3D ఫార్మాట్ లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువా గ్లిమ్స్ తో పాటు పోస్టర్లు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను దీపావళికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈసారి గమ్ గమ్ గణేష కోసం తన లుక్ కూడా మార్చేశారు. ఆయన ఫస్ట్ టైం ఈ సినిమాలో 6 ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. 6 ప్యాక్ తో తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆనంద్ దేవరకొండ. గమ్ గమ్ గణేష యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతుంది. కల్కి 2898 AD సినిమా నుంచి బుజ్జి అనే పాత్రను రివీల్ చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ చెప్పినట్లుగానే తాజాగా ఈ మూవీ నుంచి బుజ్జి అనే పాత్రను రివీల్ చేశాడు ప్రభాస్. తాజాగా బుజ్జికి సంబంధించిన గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో బుజ్జి పాత్ర చిట్టి రోబో అని తెలుస్తుంది. బుజ్జి పేరుతో అందరూ దాన్ని పిలుస్తున్నారు. ఎవరా బుజ్జి అంటూ వచ్చిన ఈ చిట్టి రోబోకు హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. బుజ్జి మాటలు, బుజ్జి చేసే అల్లరి ఎంటర్టైనింగ్ గా అనిపించాయి. ఇక గ్లిమ్స్ చివర్లో నా లైఫ్ ఏంటి, బాడీ లేకుండా బతికేయాల్సిందేనా అంటూ చెబుతుండగా ప్రభాస్ వచ్చి నీ టైం మొదలైంది బుజ్జి అంటూ ఒక స్పెషల్ కారును రివీల్ చేయబోయాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఇస్తూ బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మే 22 వరకు వెయిట్ చేయాల్సిందేనని చిత్ర యూనిట్ తెలిపింది.
మైత్రి మూవీ మేకర్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో 6.31 అంటూ రాసుకొచ్చింది. అయితే ఇది మూవీ అప్డేటా లేక కొత్త మూవీ అనౌన్స్మెంటా అనేది ప్రకటించలేదు. ఇక అసలు విషయం తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ఈ బ్యానర్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో సినిమా ప్లాన్ చేస్తుందని సమాచారం. దీనికి అజిత్ కూడా ఓకే చెప్పినట్లు టాక్. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తెలుగు నుంచి అయినా తమిళం నుంచి అయినా ఒక స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సమాంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా? సమాంత తన ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తుంది. అందులో శామ్ తన కారులో ప్రయాణిస్తూ ఉండగా తన ముందు ఓ ఆటో వెళ్తుంది. ఆ ఆటో మీద సమాంత అడ్వర్టైజ్ చేసిన తన ఫోటో ఉంటుంది. ఇక దానిని వీడియో తీసి దాన్ని సమాంత పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్స్ ఫన్నీ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరేమో ఏంటి సమాంత తనను తానే ఫాలో అవుతుంది అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2. వీరిద్దరి కాంబినేషన్ లో 1996లో విడుదలైన బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ఇండియన్ చిత్రాన్ని భారతీయుడుగా విడుదల చేసింది. ఆ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారతీయుడు సీక్వెల్ అంటే ఎలాంటి అంచనాలుంటాయో వాటిని మించేలా డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2ను విజువల్ వండర్ గా ఆవిష్కరిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా శరవేగంగా రూపొందుతోంది. జులైలో సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక లేటెస్ట్ గా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో భారతీయుడు 2 ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించడం విశేషం. అలాగే జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో విడుదల ప్రముఖుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. మన దేశాన్ని అవినీతి క్యాన్సర్లా పట్టి పీడిస్తుంది. దీని రూపుమాపటానికి సేనాపతి ఈ సీక్వెల్లో ఏం చేశారనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన కొత్త సినిమా ఇండియన్ 2 ప్రచారంలో భాగంగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ కు వెళ్లి సినిమా సంగతులు పంచుకున్నారు. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీని కొనియాడారు. అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. మరోవైపు బెంగళూరు వేదికగా శనివారం జరిగిన బెంగళూరు వర్సెస్ చెన్నై మ్యాచ్ చూసేందుకు కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్టేడియానికి వెళ్లారు. అక్కడ వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్ ని నేరుగా స్టేడియంలో కూర్చొని చూడటం తొలిసారి అని పేర్కొన్నారు. సూపర్ పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ప్రముఖ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ గురించి పరిచయం అవసరం లేదు. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. తమిళంలో అప్పటి వరకు సంగీత రాజుగా ఇళయరాజా రాజ్యం ఏలుతుండగా ఏఆర్ రెహమాన్ రాకతో యువత అంతా ఏఆర్ వైపుకు షిఫ్ట్ అయిపోయారు. అయితే ఏఆర్ రెహమాన్ వర్క్ లైఫ్ తో పాటు ఫ్యామిలీకి సమయం కేటాయిస్తాడన్న విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళ్తూ ఉంటాడు. అయితే రెహమాన్ తన పిల్లలను సంగీత రంగంలో రావాలని ఇబ్బంది పెట్టకుండా వారికి నచ్చిన రంగంలోకి ప్రోత్సహించాడు. రెహమాన్ పెద్ద కూతురు ఖదీజా తన తండ్రిలాగే సంగీత దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తుంది. ఖదీజా సంగీత దర్శకత్వంలో ప్రస్తుతం మిన్మిని అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి హలీతా షమీ దర్శకత్వం వహిస్తున్నాడు. రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ కూడా సినిమాల్లో పలు హిట్ పాటలను పాడారు. రెహమాన్ ఫ్యామిలీలో ఎక్కువ యాక్టివ్గా ఉండేది అంటే రెహమాన్ చిన్న కూతురు రహీమా ఒకవైపు కీబోర్డ్ ప్లేయర్గా సాధన చేస్తూనే మరోవైపు తనకు నచ్చిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సును దుబాయ్లో చదువుకుంది. అయితే రహీమా తాజాగా తన క్యాటరింగ్ కోర్సును పూర్తి చేయగా ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ఏఆర్ రెహమాన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా రహీమాకు గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ను తన చేతుల మీదుగా రెహమాన్ అందించాడు. ఈ విషయాన్ని రెహమాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ నా చిన్నారి రహీమా ఇప్పుడు చెఫ్ అయింది, ఒక తండ్రిగా గర్వంగా ఉందంటూ రాసుకొచ్చాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ దేవర పాన్ ఇండియా స్థాయిలో మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉండగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక సీనియర్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులకు కానుకగా దేవరా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు. ఫియర్ సాంగ్ అభిమానులను ఆకట్టుకున్నది. ఇందులో ప్రతి పదం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ ను ఎరగదీశారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి, హిందీలో మనోజ్ ముంతాషీర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణ రాశారు.
ఇదిలా ఉండగా దేవరా మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతుంది. దేవరా తొలి భాగం ఈ ఏడాది అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల కానుంది. విభిన్న కథలను తెరకెక్కించడమే కాదు వాటిని ప్రేక్షకులకు చేరువ చేయడంలోనూ దర్శకుడు శేఖర్ కమలది ప్రత్యేక శైలి. మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ఆనంద్ని ఎలా ప్రమోట్ చేశారో అదే తరహాలో ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది అంటూ గోదావరిని విడుదల చేశారు. ఆయన చేసిన ఈ ప్రయత్నానికి 18 ఏళ్లు. 2006 మే 19న విడుదలైంది ఈ చిత్రం. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు చూద్దాం. తన రెండో సినిమా ఆనంద్ చిత్రీకరణ సమయంలోనే గోదావరి ఇతివృత్తంగా ఓ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నారు శేఖర్. తన మనసులోని మాటని హీరోయిన్ కమలిని ముఖర్జీనికి చెప్పారు. కొన్ని సీన్లు, పాత్రల తీరు గురించి చెప్పగా ఆమె ఫిదా అయ్యారు. ఆ చిత్రంలోనూ నేనే హీరోయిన్ గా నటిస్తా అని అడగ్గా ఆనంద్ రిలీజ్ తర్వాత చూద్దామన్నారాయన. ఆనంద్ విడుదలై హిట్ అందుకుంది. ఆ విజయోత్సాహంతో తాను అనుకున్న గోదావరి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, గోపీచంద్ వీరిలో ఎవరో ఒకరితో సినిమాని తెరకెక్కించాలి అనుకున్నారట. ఆ సమయానికి అందరూ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆ అవకాశం సుమంత్కి దక్కింది. హీరోయిన్ కోసం అన్వేషిస్తుంటే శేఖర్తో పరిచయం ఉన్న వారంతా మీ ఆనంద్ హీరోయిన్ పర్ఫెక్ట్ అని సూచించారు. దీంతో ఆమెనే ఎంపిక చేశారు. ప్రచారానికి తగ్గట్టే ఈ మూవీ వేసవిలో చల్లదనాన్ని తీసుకొచ్చింది. రామ్ సీత పాత్రలో సుమంత్ కమలని విశేషంగా ఆకట్టుకున్నారు. ఇందులోని కోటిగాడుకు శేఖర్ కమల వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. కెఎం రాధాకృష్ణన్ అందించిన సంగీతం ఎంతగానో అలరించింది. అందంగా లేని ఆ పాటను ఆలపించిన సునీత నంది అవార్డు అందుకున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.